అందరికీ పేరు పేరిన నమస్కారం అండి. ఆ ఈశ్వరుని ఆశీస్సులు ప్రతి ఒక్కళ్ళకి ఉండాలని కోరుకుంటూ అందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలండి. సో ఈరోజు సోమవారం అయ్యేసరికి స్వామివారికి ఇష్టమైన ఆ నైవేద్యం తయారు చేయాలని అన్నీ తయారు చేసుకుంటున్నాను. నిజంగా అండి, స్వామివారికి ఇష్టమైన ఈ నైవేద్యం తయారు చేసి పెట్టారంటే అనుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. నేనైతే ఒక బౌల్ తీసుకొని, అంటే స్వామివారికి పొంగల్ పొంగించడానికి కొద్దిగా అయితే పాలు తీసుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టేసుకున్నాను. కొద్దిగా బియ్యము తీసుకొని కొంచెమైతే దానిలో పచ్చెనపప్పు వేసుకున్నాను. సో దీనిలో పొంగల్ వేసేసుకొని రెడీ అయింది. కొద్దిగా అయితే బెల్లం తీసుకొని, కొంచెం యాలక్కాయ కూడా తీసుకొని, కొద్దిగా నెయ్యి వేసేసుకున్నాను. సో నాకైతే ఇప్పుడు పొంగల్ రెడీ అయింది. పక్కన పెట్టుకొని దేవుడి గుడి దగ్గరికి వెళ్ళానండి. సో దేవుడి గుడి దగ్గర అందరికీ పేరు పేరిన నమస్కారం అండి. ఆ ఈశ్వరుని ఆశీస్సులు ప్రతి ఒక్కళ్ళకి ఉండాలని కోరుకుంటున్నాను. నాకు కష్టమైన సుఖమైన అన్నీ ఆ ఈశ్వరుడికే చెప్తానండి. అనుకున్న కోరికలన్నీ నెరవేరుస్తాడు స్వామి. సో నాకైతే ఇంట్లో పాదరసం ఉందండి. ఆ స్వామికి నిత్యం అభిషేకం నైవేద్యం పెట్టుకుంటాను. నాకు అలా శివాలయానికి వెళ్ళి ఆ స్వామికి అభిషేకం చేసినట్టే అనిపిస్తుంది. సో స్వామివారికి ఇష్టమైన నైవేద్యం తయారు చేసి పెడుతున్నాను. సో వాటికి కావాల్సినవన్నీ కూడా మీకు వీడియోలో చూపిస్తున్నానండి. కొద్దిగా పాలు పొంగించుకొని కావలసినవి పొంగలికి రెడీ చేసేసుకున్నాను. సో పొంగలి రెడీ అయిన తర్వాత కొద్దిగా అయితే బెల్లము, యాలక, కొంచెం నెయ్యి వేసేసుకొని తయారు చేసి పక్కన పెట్టుకున్నానండి. తర్వాత ఆ దేవుడి దగ్గరికి వచ్చి పటాలన్నీ కూడా కొద్దిగా శుభ్రం చేసి అందరికీ పేరు పేరిన నమస్కారం అండి. ఆ ఈశ్వరుని, అంటే ఆ శివయ్య ఆశీస్సులు ప్రతి ఒక్కళ్ళకి ఉండాలని, ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నానండి. ఈరోజు సోమవారం కావటంతోనే ఎర్లీ మార్నింగ్ లేచి స్వామివారికి కావలసిన ప్రసాదం తయారు చేసుకోవాలని అన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి. ఈ సోమవారం రోజున స్వామివారికి ఇలాంటి ప్రసాదం చేసి తయారు చేసి పెట్టడం వల్ల అనుకున్న కోరికలు నిజంగా తప్పకుండా నెరవేరుతాయి. సో పాలైతే ఒక గిన్నెలో పోసి స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకున్నాను. సో పొంగిన తర్వాత కొద్దిగా బియ్యము, పచ్చెనపప్పు అన్నీ కడిగి పెట్టేసుకొని పొంగల్లో వేసుకున్నాను. సో ఇది రెడీ అయిపోయింది. ఇది పొంగల్ అంటారు. సో అందరికీ తెలుసు. కొద్దిగా బెల్లము, యాలక్కాయ, కొంచెం అయితే నెయ్యి వేసేసుకున్నాను. సో నాకైతే పొంగల్ రెడీ అయిపోయిందండి. ఈ పొంగల్ అనే కాదండి, సోమవారము మీకు నచ్చిన